అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మీరు రిక్వెస్ట్ చేస్తున్న మీరు కూడా మీ పోటీ వాళ్ళు ఇలాంటి ఇంకో సోషల్ మీడియా ఏదో యూట్యూబ్ కావాలని ఇంకోటి 50 యూట్యూబ్ ఛానల్ అంటే పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఇష్టం ఉన్నాయి పెట్టేసి వేరే చేసుకోవచ్చు గ్రూప్ల ద్వారా. మీకు కూడా ఎవరైనా పెడితే అప్పుడు మీరు ఏమవుతారు? మీరు బాధపడతారు కదా. మహిళా ఆఫీసరు మన ఇంట్లో మహిళల మీద కానీ ఆఫీసర్ అనేది చాలా తక్కువ. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద వాళ్ళకి రేపు డ్యూటీ చేయాలంటే కూడా సగం మంది మహిళా ఐఏఎస్ కలెక్టర్లు వాళ్ళే ఉన్నారు. నేను హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యే కమ్ లోకల్ ఎమ్మెల్యేగా పోయినప్పుడు కలెక్టర్ గారు రివ్యూ చేసుకోవడం తప్పదు. నీకు 10 జిల్లా సగం జిల్లా కలెక్టర్లు వాళ్ళే. ఇట్లా సీఎం మీద మినిస్టర్లు 2-3 మినిస్టర్ల మీద చేసాము అంటే మీకు దీనికి ఫుల్ స్టాప్ పెట్టమని మాత్రం మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఏమన్నా ఉంటే వాస్తవం ఉంటే మీరు రిటర్న్గా ఇవ్వచ్చు, లేకపోతే మాకు చెప్పవచ్చు, లేకపోతే మీరు కరెక్ట్ చెప్పవచ్చు. దాన్ని ఇబ్బంది పెట్టి మానసికంగా ఇబ్బంది పెట్టడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ 7 సార్లు పోటీ చేసే అవకాశం ఇస్తే 6 గెలిచి 2 సార్లు మంత్రిగా, ఒకసారి పార్లమెంట్ సభ్యునిగా నా డ్యూటీలో కేంద్ర మంత్రుల దగ్గర ప్రైమ్ మినిస్టర్ దగ్గర కొట్లాడి 1000 కోట్ల నిధులు తీసుకురావడమే కాదు, ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి గారు ఎస్ఎల్బి చేయడం, ఇవన్నిటికీ ఒక ఎత్తు. తెలంగాణ కోసం పిల్లలు చనిపోతుంటే మీ ప్రెస్ వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, వారి కంటి నీరు చూపాలని చెప్పి నా ఉద్దేశంతోనే ఇవాళ 6 సార్లు గెలిపించింది. నాకు ఎవరు బ్యాకింగ్ ఉండి మా నాయన ఎమ్మెల్యే ఉండి కోటీశ్వరుని కాదు. నేను ఇలా ఒక అర్బన్ ప్రాంతంలో ఒకసారి గెలిస్తే 2వ సారి గెలవాలంటేనే అర్బన్ ఓటర్స్ అయ్యారు. మీరు ఇండియా మొత్తం లెక్క తీయండి, వరుస పోటీ 4 సార్లు, ఒకసారి గ్యాప్ వచ్చినా మళ్ళీ 5వ సారి 60,000 మెజార్టీతో గెలిపించింది. అక్కడ ఓడిపోతే బోనస్ 5 రూపాయలు భారతదేశంలో రికార్డు. ఇప్పుడు ఇంత చరిత్ర మీ అందరు పాత మిత్రులే అని ఈ విధంగా ఇబ్బంది పెట్టి మానసికంగా కుంగదీసి, మానసికంగా నా కొడుకు చనిపోయినప్పుడే సగం చనిపోయినా కానీ మళ్ళీ ధైర్యం తెచ్చుకున్న చాలామంది చెప్పాను రాజకీయాలు వదిలిపెడదాం అది చేద్దామంటే తర్వాత అనిపించింది. ఇప్పుడు ఇవాళ వేదాంత గ్రూప్ చైర్మన్ తీసుకున్న నిర్ణయం కానీ మనం ఏం చేయొద్దు, ఆ కొడుకు లేకుండా ఆయన పేరు చిరకాలం ఉంటట్టు కొన్ని సేవా కార్యక్రమం చేసుకుంటూ ప్రజలలో ఉందాం అని చెప్పి ఆ తర్వాత కూడా 3 సార్లు గెలిచిన మళ్ళా పార్లమెంట్ సభ్యునిగా కనీసం పోలింగ్ బూత్ ఖర్చులు కూడా ఇవ్వకుండా గెలిచిందంటే మీరు అర్థం చేసుకోవాలి. అర్బన్లో గెలుచుడు వేరు. తెలంగాణ ఉద్యోగకారులు జనగామ భువనగిరి లాంటి ప్రాంతాల్లో కూడా నాకు మెజార్టీ వచ్చింది. అంటే మీరు ఎవరిని వదిలిపెడతారు? నాలాంటి వారిని కూడా వేధించి నన్ను అవమానపరిచి మా ఇంట్లో ఇబ్బంది పెట్టి ఇక్కడ మహిళా ఆఫీసర్లు ఇబ్బంది పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఇది మీరు కరెక్ట్ అనుకుంటే కంటిన్యూ చేయండి, అందరు మినిస్టర్ల మీద ముఖ్యమంత్రి మీద చేయండి. ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి వాడు కూడా ఎంకరేజ్ అయితే ఎవరైతే మాకేంది, మా ఏదో ఛానల్ నడిపించుకోవాలంటే వేసుకోండి. ఏం చేస్తాం? ఇక దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. ఇక నేను తప్పు చేస్తే నన్ను శిక్షిస్తాడు, మీరు తప్పు చేస్తే మిమ్మల్ని శిక్షిస్తాడు. ఎవరు కుట్ర ఉందో పోలీస్ రిపోర్టు డైరెక్ట్ సీఎం గారు, అడిషనల్ డీజీపీ గారు, శివధర్ రెడ్డి గారు గంట మాట్లాడిండు. వాళ్ళు ఉంటారు కానీ ఎవరుంటుందని కాదు, చేస్తారంటారే. ఆ పిఏ కూడా 24 గంటలు వస్తుంది. ఆ ఫోన్ 30 ఏళ్ళకి ఉన్న ఫోన్, అది యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఫోను. నేను చెప్పేది ఏంటంటే నువ్వు అట్లా తీయాలంటే నేను చెప్తున్నప్పుడు సీఎం గారు ఇంతకుముందు డైరెక్ట్ ఫోన్ చేసేది ఉండే, ఎప్పుడు ఆయన ఎత్తేది. ఇప్పుడు పిఏ ఎత్తున్నా లేడా? నాకు మన మినిస్టర్ కానప్పటికెళ్ళి ఎంత పెద్ద ఫోన్ నేనే ఎత్తేవాడిని. నాకు కొంత ఎందుకు ట్రీట్మెంట్ కాదు? పెద్ద డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఈఎన్టీ అందరూ చూసాం, అమెరికాలో కూడా చూపించాం. బొంగూరు పోతుంది. ఎందుకు పోతుంది? నీ ఓకల్ కాడు, నీకు బర్త్ ఏది వచ్చింది, తక్కువ మాట్లాడాలి, ఎప్పుడు వాటర్ తాగుతుండాలి, నీకు మెడిసిన్ లేదు, వాయిస్ రెస్టే మెడిసిన్. ఈ ఫోన్ మాట్లాడకుండా కూర్చుంటే మనం ఆఫీసర్స్ రివ్యూ చేయలేము, ఇది చేయలేమని అది అక్కడ పెట్టాం.
సర్పంచ్ ఎలక్షన్స్ అన్ని ఎలక్షన్ కూడా ఆ పిఏ దగ్గర మసూర్ రెడ్డి దగ్గరనే ఉంటుంది, ఇంకో దగ్గర ఉంటుంది. అక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళు చూస్తారు. వాళ్ళ కింద ఆఫీసర్ గవర్నమెంట్ మనదే కాబట్టి ఎంఆర్ఓ ఎస్ఐలు పెద్ద పనే ఉంటుంది. అది కూడా వార్త చేసాను, ఫోన్ లేదని. ఫోన్ లేకుండా నేను బతానా? ఆ ఫోన్తోనే ఇక 6 సార్లు గెలిచిన నేను. అంటే ఇప్పుడు నువ్వు ఎత్తాను నీతో కూడా మాట్లాడలేను. ఇక ఇప్పుడు మినిస్టర్ అంటాడు, వాడు హాస్పిటల్ అంటాడు, వాడు కాలేజ్ సీట్ అంటాడు, వాడు నారాయణ కాలేజ్ సీటు, వాడు ట్రాన్స్ఫర్ అంటాడు, వాడు డిప్యుటేషన్ అంటాడు. ఇంకా ఇదే సరిపోతుంది. నువ్వు ఎప్పుడు చేసుకుంటావు? 60,000 కోట్లు రోడ్లు తెచ్చిన హ్యామ్ రోడ్స్ రేపు 17 తారీఖు క్యాబినెట్లో పెడుతున్నా. సీఎం గారు క్యాబినెట్లు పెట్టి అప్రూవ్ చేయని మీ పత్రికల్లో కూడా వచ్చింది. 11,400 కోట్లు ఎట్ ఎ టైం టెండర్లు పిలిచినాం. ఈ హైవేలు శ్రీశైలం మనూరు 52 కిలోమీటర్ ఫ్లైఓవర్ ఈయన ఏ మినిస్టర్ అని తెచ్చిందా? నాకున్న అనుభవం కానీ, నాకున్న ఓపిక కానీ, నాకు బిజినెస్ లేదు. 24 అవర్స్ ఇదే చారిటీ చేసుడు, అడిగితే చేస్తాను. నా ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ అమెరికాలో కానీ ఇక్కడ కానీ ఉన్నవాళ్ళు ఏమైనా హెల్ప్ చేయమంటే చేస్తాను. సిఎస్ఆర్ ఫండ్స్ కానీ దీని. ఇప్పుడు శ్లోక భాష్యం టైంలో ఒక గవర్నమెంట్ స్కూల్ని బొట్టుగూడ హై స్కూల్ని, కోమటిరెడ్డి ప్రదీప్ బొట్టుగూడ హై స్కూల్ అని 12 కోట్లు పెట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో గవర్నమెంట్ స్కూల్ తయారు చేసి రేపు సీఎం గారు అమెరికా పోయి వచ్చిన తర్వాత ఓపెనింగ్ పెట్టాం. కంట్రోల్ రూమ్ ఫర్ ఎమర్జెన్సీ నేషనల్ ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ 1033 10. ఇది పెట్టి పొద్దున 3 గంటలకు లేచి ఎస్పీలు అందరికీ మా సూర్యాపేట ఎస్పీ దాకా మాట్లాడాను. నేను ఇయ్యాలనే వస్తాను మోటార్ సైకిల్ వేసుకొని అని చెప్పి అంటే, సార్ ఇయ్యాలొద్దు సార్, ఇవాళ కొంచెం తక్కువనే ఉంటుంది, ఇవాళ రాత్రి వరకు పెరుగుతుంది, ఇంకా సెకండ్ సాటర్డే మధ్యాహ్నం కొద్దిగా అయింది, ఇప్పుడు వెళ్ళి ఆగినప్పుడు చెప్తుంది రండి. మళ్ళీ మీరు వచ్చి మోటార్ సైకిల్ తీసుకొని మీరు తిరుగుతుంటే మళ్ళీ ట్రాఫిక్ మీ ఈ కార్యకర్తలను ఫాలో చేస్తే మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. నేను చెప్పినప్పుడు అండి ఎస్పీ గారు నా ఎమ్మడి కూర్చుంటాడు, కలెక్టర్ గారు ఇంకో ఎమ్మెల్యే ఎమ్మడి కూర్చుంటాడు. అట్లా ఏదో 2 రోజులు కష్టపడదాం, ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం? ఇప్పుడు అన్నీ ఆఫీసులు ఆడలే కదా. అంటే ఆ విధంగా ప్రజల కోసం ఆలోచిస్తూ తెలంగాణ కావాలని 3 ఏళ్ళ మంత్రి పదవి వదిలిపెట్టుకొని మంత్రి పదవులే కావాలి. మొన్న అందరూ నేను మన తెలంగాణ మొన్న వచ్చినప్పుడు అప్పుడు రాజీనామా చేసి మన తెలంగాణ వచ్చినా మంత్రి తీసుకుంటాను. మొన్న గారి అందరు ఢిల్లీకి పోయింది తప్ప నేను మినిస్ట్రీ కోసం ఢిల్లీకి కూడా పోర్ట్ఫోలియో కోసం ఢిల్లీకో కలవలేదు. వాళ్ళు ఇచ్చిన పోర్ట్ఫోలియో తీసుకున్నా దాన్ని చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరు కుటుంబాలు నాశనాలు చేసి కొందరు సూసైడ్స్ కూడా చేసుకుంటారు సోషల్ మీడియాతో, యూట్యూబ్ ఛానల్ ఇచ్చే వార్తలతో. దయచేసి అది స్టాప్ చేసి సమాజానికి ప్రభుత్వానికి కొన్ని సలహాలు ఇవ్వండి. సమాజానికి సంబంధించి మాలాంటి వారికి ఫౌండేషన్ ద్వారా చేసే అవకాశం కూడా కల్పించండి. మీ ప్రెస్ మిత్రులకు కూడా మళ్ళీ మీ ప్రెస్ అకాడమీ పోతే మహిళా రిపోర్టర్లు వచ్చి మాకు కొన్ని ఏసీలు బాత్రూమ్కు 5 లక్షలు కావాలి సార్ అన్న. ఎవరిని అడిగినా ఇస్తలేరు, మేము ఇన్కంప్లీట్ ఉందన్నాడు. ఇమీడియట్గా ఇచ్చి వెంబడే కంప్లీట్ చేయించిన హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఇమీడియట్ కంప్లీట్ చేయించిన. ఓపెనింగ్ రమ్మంటే మీరే చేసుకోండి, నేను ఓపెనింగ్ దానికి వ్యతిరేకం, మీరే చేసుకోండి అని చెప్పిన. ఇప్పుడు ప్రెస్ క్లబ్ పర్మనెంట్ కడతానికి కూడా ఆ లీజ్ ల్యాండ్ R&Bది లీజ్ ఎక్స్టెన్షన్ చేస్తాను, మీరు సీఎం గారిని కలవంటే ప్రెసిడెంట్ గారు అమర్ గారు శ్రీనివాసరెడ్డి గారు పోయి సీఎం గారిని కలిసిండ్రు. అది వచ్చిన తర్వాత పర్మనెంట్గా లీజ్ ఒక 50 ఏళ్ళు ఎక్స్టెండ్ చేస్తే ఒక పెద్ద బిల్డింగ్ కట్టిస్తే ఒక 2 ఫ్లోర్ రెంట్కి ఇస్తాయి. 2 ఫ్లోర్లు మీరు వాడుకుంటే ఈ ప్రెస్ అకాడమీ వాళ్ళకి ప్రెస్ అందరు మెంబర్స్కి సంబంధించి పిల్లలకు చదువులకు కానీ ఏమైనా ఇబ్బంది ఉన్నా, ఎవరికి ఏమైనా జరిగినా దానికి కూడా నేనే రిప్రజెంటేషన్ తయారు చేయించి సీఎం గారి దగ్గర పంపించి మీరు సీఎం గారితో అప్రూవ్ చేయించుకోండి. నేను కూడా సీఎం గారికి చెప్పేసిన, ఓకే అన్నాడు. అది వచ్చిన తర్వాత R&B ఫండ్స్తో మీకు ఆ పర్మనెంట్గా బిల్డింగ్ ఇస్తామని చెప్పి అక్కడ కట్టిస్తానని చెప్పడం జరిగింది. అంటే నన్ను ఎవరు అడగలే. ఆ ప్రెస్ క్లబ్ 2 సార్లు ఎందుకో పిలిచాను. అక్కడ లంచ్ ఏర్పాటు చేసినప్పుడు చూసినాక ఏంది ఇట్లా ఉన్నది బిల్డింగు, మీకు లీజ్ ల్యాండ్ ఎవరు వాపస్ తీసుకోరు కదా, పర్మనెంట్గా మీరు అప్లికేషన్ పెట్టండి చేపిస్తా అని చెప్పిన.
అంటే ఎక్కడ పోయినా అడిగినా అడగకున్నా ఎదుటివాడు బాధపడితే స్పందించే గుణం నాది. మీరు దాని మీద నాలాంటి వ్యక్తి మీద కూడా ఏడిపిస్తాం, మేము ఇట్లనే చేస్తాం అని చేస్తే నేను ఒకటి నాకేం జరిగేదేముంది. ఇప్పుడు నాకు దేవుడు ఒక అన్యాయం చేసింది జరిగింది, అయినా తేరుకొని మళ్ళీ ప్రజలలో తిరుగుతున్నా, ధైర్యంగా సేవ చేస్తున్నా, పేదోళ్ళని చదివిస్తున్నా. ఇప్పుడు ఇంకా ఏడిపిస్తాం ఇట్లనే అని చెప్తే మీ చేతిలో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, టీవీలు ఉన్నాయంటే ఏడిపోయండి, నాకేంది.